అమెరికాలో స్థిరపడాలని ఆశపడుతున్న లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. H1B వీసాల జారీ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అమెరికా చట్టసభలో ప్రతిపాదించిన కొత్త బిల్లు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి ఎలీ క్రేన్ ప్రవేశపెట్టిన ఎండ్ H1B వీసా అబ్యూజ్ యాక్ట్ ఆఫ్ 2026 భారతీయుల పాలిట శాపంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఈ బిల్లులోని ప్రధానాంశాలు అత్యంత కఠినంగా ఉన్నాయి. H1B వీసాల మంజూరును వరుసగా 3 సంవత్సరాల పాటు పూర్తిగా నిలిపివేయాలని ఎలీ క్రేన్ ప్రతిపాదించారు. ఈ 3 ఏళ్ల విరామంలో వీసా వ్యవస్థలోని లొసుగులను సరిదిద్ది సమూలమైన సంస్కరణలు తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. కేవలం నిలిపివేతతోనే ఆగకుండా ప్రస్తుతం అమల్లో ఉన్న వార్షిక వీసా పరిమితిని 65,000 నుంచి ఏకంగా 25,000కు తగ్గించాలని, అంటే దాదాపు 60% కోత విధించాలని ఈ బిల్లులో పొందుపరిచారు. ఇది అమల్లోకి వస్తే అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య భారీగా పడిపోనుంది. మరోవైపు ఐటీ కంపెనీలకు కోలుకోలేని దెబ్బ తగిలేలా వేతన పరిమితిని కూడా ఈ బిల్లులో భారీగా పెంచారు. ఇకపై H1B వీసా పొందాలంటే సదరు నిపుణుడి కనీస వార్షిక వేతనం $2 లక్షల ఉండాలని నిబంధన విధించారు. ప్రస్తుతం ఉన్న పలు మినహాయింపులను కూడా రద్దు చేయాలని సూచించడంతో చిన్న మధ్యతరహా కంపెనీలు భారతీయులను నియమించుకోవడం అసాధ్యంగా మారనుంది. అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడమే తమ లక్ష్యమని రిపబ్లికన్ సభ్యులు వాదిస్తున్నప్పటికీ ఈ పరిణామం భారతీయ టెకీలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.